21 డేస్ ఛాలెంజ్లో డే 14 ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్. ఎక్కడ ఫ్లెక్సిబుల్గా ఉంటే అక్కడ మూవ్ అవ్వచ్చు. మల్టీ క్యాప్ మ్యూచువల్ ఫండ్కి రూల్ ఒకటి ఉంది. ఈచ్ క్యాప్ని 25% హోల్డ్ చేయాలి. లైక్ లార్జ్ 25, మిడ్ 25 అలాగా ప్రతి ఒక్క క్యాప్ 25% హోల్డ్ చేయాలి. ఫోకస్డ్ ఫండ్ అంటే కాన్సన్ట్రేషన్ అప్ టు 30 స్టాక్స్ మీద మాత్రమే ఉండాలి. ఎనీవేర్ ఇన్వెస్ట్ చేయొచ్చు. వాల్యూ ఫండ్ ఎక్కడ బెటర్ వాల్యుయేషన్స్లో స్టాక్స్ ఉంటాయో అవి పిక్ చేసుకుని వాటి మీద ఇన్వెస్టింగ్ చేస్తారు. మల్టీ అసెట్ మ్యూచువల్ ఫండ్ 3 అసెట్ క్లాసెస్ మీద ఇన్వెస్ట్ చేసేలాగా అండ్ ప్రాపర్ అలొకేషన్ డైవర్సిఫికేషన్ ఉండేలాగా జరుగుతుంది. మోస్ట్లీ గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ సేమ్ ఈక్విటీకి కూడా ఎక్స్పోజర్ ఉంటుంది ఈ ఫండ్స్లో. ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈక్విటీకి 80% ఆఫ్ ద ఎక్స్పోజర్ ఉంటుంది అండ్ 3 years లాకింగ్ పీరియడ్. మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే విత్డ్రా చేసుకోలేము 3 years దాకా. అండ్ ట్యాక్స్ అడ్వాంటేజ్ ఉంటుంది ఫర్ సెక్షన్ 80C అప్ టు 1.5 lakh బెనిఫిట్. నెక్స్ట్ వీడియోలో మనం లాస్ట్ ఫ్యూ ఈక్విటీ ఫండ్స్ అండ్ థీమాటిక్ సెక్టర్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఫాలో ఫిన్ ప్లాన్ విత్ చంద్ర ఫర్ మోర్ అప్డేట్స్.